ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిరిగి ప్రార్థన చేసుకుందాం. సాయంకాలం వేళలో ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి యేసుదేవ, నీ పాదాలకు వందనాలు. సాయంకాల వేళలో ప్రభా, మరి నూతన సంవత్సరంలో 9వ తారీఖు తిరిగి నీ చెంత చేరి నేను స్తుతించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నీతో సహవాసము చేయటకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఎందరైతే ఈ లైవ్లో పాలు పంపులు పొందుకున్నారో అటు బిడ్డలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. మాలో ఏకాగ్రతను దయచేయండి. కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో అయా మరి స్తుతించి ఆరాధించి గణపరిచే మనస్సును మాకు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ఈ యొక్క కూడి కాదు నుంచి అంతవరకు మీరు మా మధ్యలోనే జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకుందాం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి సారితివి, నాకై ప్రాణం నీచితివి, నాకై ప్రాణం నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాత జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాత జీవితం. మార్చినవు నీ స్వాస్థ్యముగా, మార్చినవు నీ స్వాస్థ్యముగా. ఇచ్చినైనా మెత్తనైన క్రొత్త జీవితం, ఇచ్చినవు మెత్తనైన క్రొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. కన్నా తల్లి తండ్రి నన్ను మార్చినాను, ఈ లోకము నన్ను విడచినాను. కన్నా తల్లి తండ్రి నన్ను మార్చినాను, ఈ లోకము నన్ను విడచినాను. మారువాలేదు నన్ను విడువాలేదు, మారువాలేదు నన్ను విడువాలేదు. ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. హల్లెలూయా. మనుషుల జీవితాన్ని పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లు. మొదటిగా మనము మద్యపానము గురించి, ఆ తర్వాత రెండవదిగా ధన ఆశ. ధన ఆశ కలిగిన వాడు అతి ప్రమాదములోనికి వెళ్ళిపోతూ ఉంటాడు.
సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె అభివృద్ధి నొందుదురు. దేవుడు ధనము గురించి ఒకవేళ మనిషికి అవసరమే తెలుసు, ఆశనే అత్యంత ప్రమాదకరముగా మనల్ని తీసుకుని వెళ్తుంది. ఆశ ఉండాలి, సహజమే. ఆశ ఉండడంలో తప్పులేదు. దేవుడు అన్నాడు, ఏ నాటికి కీడు ఆ నాటికి చాలు అన్నాడు. ఈ అధిక ఆశనే మనిషిని తన ప్రవర్తనలో మార్పు తెస్తుంది, ప్రమాదకరమైన దానికి తీసుకొని వెళ్తుంది. ఈ ధనాపేక్ష కలిగిన వాడు, ధన ఆశలో ఉన్నవాడు, వాడి మైండ్ అంతా సంపాదించాలి ఎట్లనైనా, అది ఏ విధంగా అయినా, అది ఏ రూట్ అయినా, చివరికి అవతల వ్యక్తిని ప్రాణాలు తీసైనా ఆ ధనము, భూమి, ఆస్తులు సంపాదించాలి. ఇవన్నిటితో మనము పరలోకానికి వెళ్ళలేము. చనిపోతే వీటిని మనము తీసుకొని వెళ్ళలేము. బాధాకరం కదా. చాలా సంపాదించు, జీవితం ఉద్యోగం చేసుకుంటున్నాం, తగినంత డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, దానికి తగిన ఖర్చులు, ఫ్యామిలీ, సంసారము, జీవితము, బిడ్డలు, స్కూలు, కాలేజీ, హాస్టలు, దానికి ఉండేవి దానికి ఉన్నట్టుగానే మానవుల జీవితంలో పాడు చేసేది ఇదొక భాగము. ధనాపేక్ష. తృప్తి ఉండదు కొంతమందికి, ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. 300 కోట్లు ఒక సినిమాకు ఒక హీరో తీసుకుంటున్నాడు అంటే దాంతో సరిపుచ్చుకుంటాడా? ఒక ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీ తన జీవిత కాలంలో 58 లేదా 60 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 1 కోటో 2 కోట్లో సంపాదించగలుగుతాడు తన జీవితకాలం అంత కష్టపడితే. ఇక్కడ ఒక సినిమాకి 300 కోట్లు తీసుకుంటున్నారు ఒక్కొక్కరు. హీరో ఏం చేసుకుంటాడు? విలాసమైనంత జీవితం, విలాసమైన జీవితం. మొన్నటికి మొన్న ఒక హీరో విశాల్ పాపం కుమారుని చూసినప్పుడు ఒక తట్ట బాధ కలిగింది, కానీ మనం ఏం చేయలేం దాన్ని. వాళ్ళు కోరుకొని వారు చేసుకున్న పని అది. విశాల్ అనే హీరో సినిమా గురించి తన యొక్క సినిమాలో కళ్ళు మెల్లకళ్ళుగా కావాలని, ఆ మెల్లకళ్ళు ద్వారా సినిమా హిట్ అవుతుందని చివరిగా చిన్న సర్జరీ చేసుకున్నాడు మెల్లకళ్ళ గురించి. దాని ద్వారా తనకు హెడేక్ స్టార్ట్ అయింది. చిన్నగా 1 సైడ్ హెడేక్ రావటం, ఆ 1 సైడ్లో నుంచి దాన్ని ఏ రీతిగా తీసుకొని వెళ్ళిందంటే ఆ కన్నుకు ఆ ఆపరేషన్కి సంబంధించి అనేకమైన మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నాడు. ఒకవైపు జ్వరం వచ్చిందని కట్టుకున్నారు, కానీ ఆ మెడిసిన్స్ ద్వారా ఆ నొప్పి ఎట్టకేలకి ఆయన పరిస్థితి ఎట్లా అంటే నరాల వీక్నెస్కి వెళ్ళిపోయాడు. ఒక చిన్న మైక్ కూడా ఆయన ఇలా చేతిలో పట్టుకొని మాట్లాడలేకపోతున్నాడు ఈరోజు. డబ్బు ఉంది, ధనాపేక్ష గురించి కొంత సంపాదించిన కదా చాలు కదా అనుకోలే. ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క టైప్లో కనబడాలని ఆశతో వెళ్ళాడు. చివరికి ఆయన స్టేజ్ మీద నిలబడలేని పరిస్థితి. ఆలోచన చేసావా? ఇలాంటిగా అనేకమైన డబ్బును సంపాదిస్తాను అనుకున్న వాళ్ళ ఈ విషయంలో మనం చూసినట్టయితే వాళ్ళు హ్యాపీనెస్లో లేరు. ఏదో కష్టాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ పూటకు సంపాదించి, ఆ పూట ఉద్యోగం చేసుకొని, ఆ పూటలో నెలసరి కలిగిన జీతంలో ఉన్న
ఆ ఫ్యామిలీ ఉన్నంత ఆనందం, సంతోషం, సమాధానం, ఒకరికి పెట్టుట్లోనూ ఇచ్చుట్లోనూ ఉండే ఆనందం, ఆ మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఆనందం ఇంకెవడు అనుభవించడు. అతి డబ్బున్నా ప్రమాదకరమే, డబ్బు లేకపోయినా ప్రమాదకరమే. ఏ దొంగనో దోపిడిదారి అవుతాడు. ఈ ఆశ ఆ విధంగా తయారు చేస్తుంది. దోపిడీలు చేయాల్సి వస్తుంది, దొంగతనాలు చేయాల్సి వస్తుంది. డబ్బుకు అలవాటు అయినవాడు వానికి అలవాటును ముందుకు తీసుకొని వెళ్ళాలంటే నీ దగ్గర డబ్బు లేదు, వాడు ఏదైనా చేయడానికి ఈ ధన ఆశలో పడిపోయి ఏదైనా చేయగలుగుతాడు. మనుషుల ప్రాణానైన సహితం. ఒక తల్లి బస్టాండ్లో నిద్రిస్తుంది. వెనకటికి మన పూర్వీకులు అవలు లావు కడియాలు వేసుకుంటారు కాళ్ళకి. ఆ కడియాలను చూశాడు బస్టాండ్లో పండుకున్న ఆ అవ్వ. ఈ దొంగ వచ్చి చివరిగా ఆమె కాళ్ళు నరికి ఆ వెండి కడియాలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమె పరిస్థితి ఏంటి? తెల్లారి చూస్తే నడవలేక అలా పడిపోయింది. ఈ మధ్యలో వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు. వాడికి కావాల్సింది కావాలంతే. వాడు కాళ్ళన నరుకుతాడు, చేతులైనా నరుకుతాడు, చివరికి ప్రాణానైనా తీసేస్తాడు. ఆ ఆశ అలాంటిది. చివరికి ఏదైనా చేయగలుగుతాడు. పాపం ఒక దొంగ మొన్న వైన్ షాప్లో దూకిపోయాడు. పాపం వాడు పట్టుకెళ్తే పర్వాలేదేమో, ఆశ మితిమీరిపోయిన ఆశ. ఆ ఉన్న దాంట్లో కొన్ని తీసుకొని తాగేశాడు. చివరి పరిస్థితి ఏంటంటే లేవలేక అట్లనే పడుకున్నాడు. ఏమైంది? పొద్దున వచ్చిండు, యజమాని చూసాడు, జైలు పాలైపోయాడు. ఈ ఆశని, మితిమీరిన ఆశ ఎక్కడికో ఒక దారికి నిన్ను స్టెప్లో పడేస్తూ ఉంటుంది. అర్థం చేసుకో. ఈ ధనాపేక్ష, అందుకే బైబిల్ అంటూ ధనమును నమ్ముకొనివాడు పాడైపోతాడు. వాడు జీవితంలో పనికిరాడు, ఇక పైకి రాడు. ఉన్నదాంట్లో తృప్తి, ఉన్నదాంట్లో కలిమిలోను లేమిలోను ఆనందముతో సంతోషముతో కుటుంబ వ్యవస్థను నడుపుకుంటూ ముందుకు వెళ్ళినాడు ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాడు. ఉన్నతంగా దేవుడు వాడికి సహాయకర్తగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. చిగురాకును చూస్తాం, ఎంత లేతగా చిగురిస్తుంటుందో, పచ్చగా చిగురాకు. నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, అబద్ధాలు ఆడకుండా, దొంగతనం చేయకుండా, ఒకరిని మోసం చేయకుండా, నరహత్య చేయకుండా, వ్యభిచారం చేయకుండా, ఒకరి సొమ్ము దొంగిలించకుండా, అన్యాయంగా ఒకరి మీద తీర్పులు చెప్పకుండా, నీతి నిజాయితీతో కలిగిన దాంతో చాలు ప్రభువా. ఈ నీతి నిన్ను చిగురాకు వలె చిగురింపజేస్తుంది. నీ ముఖంలో తేజస్సు, నీ ముఖములో ఒక చక్కటి చిరునవ్వు దేవుడిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏమి జేబులో రూపాయి లేకపోయినా ముఖంలో చిరునవ్వు, ఆనందం. ఏంటి బ్రదర్? ఈ సంతోషానికి గల ఆనందం అంతే. దేవునితో సహవాసం కలిగి ఉన్నవాడు ఏడువాడు. వారి ముఖంలో ఎప్పుడు చిగురుస్తూనే ఉంటుంది. జేబులో ఉన్నా లేకపోయినా, వాడి చేతిలో డబ్బులున్నా లేకపోయినా, వాడు ఎప్పుడు చిగురిస్తూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దాని రహస్యం అదే. కనెక్షన్ పెట్టుకున్నావు. అసలు పెట్టుకోవాల్సిన సమయంలో కనెక్షన్ పెట్టుకోకుండా ప్రమాదకరమైన స్థితిలోకి దిగజారిపోయినప్పుడు అప్పుడు ఏం ప్రయోజనకరం? నీ యవ్వన కాలంలో, నీ యవ్వన జీవితంలో ఆయనతో నీ కనెక్షన్ ఉందా? చివరిగా వృద్ధాపంలో అయిపోయావు. కనెక్షన్ పెట్టుకోకుండా నువ్వు ఏమైపోతావా? ఏం చెప్తున్నావు? మాట్లాడలేవు, మాటలు చెప్పలేవు, వినబడలేవు, చెప్పింది వినిపించుకోలేవు. స్థితులు మారిపోతాయి. వినికిడి సౌండ్ తగ్గుతుంది, సరిగ్గా మాట్లాడలేడు. అవయాలన్నీ పనిచేసినప్పుడు ఆయనతో కనెక్షన్ పెట్టుకోలే. ధనం సంపాదించాలి పిచ్చోళ్ళ ధనం వెనుకనే తిరిగాడు. ఎన్నో ప్రమాదకరమైన కార్యాలు చేశాడు.
చివరికి నోట్ల నుంచి మాటలు రాక, వినికిడి లేక, ఒక మంచి మాట చెబుదామన్నా వినలేని పరిస్థితి, దేవుని మాటలు బోధిద్దామన్నా వినలేని పరిస్థితి. నోరు తెరిచి అనడమే తప్ప వినలేడు. చివరికి ఆ స్టేజ్ రాకమునిపే నీ యవ్వన కాలంలో దేవునితో కనెక్షన్స్ పెట్టు. ధనం వెనుకల కాదు, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ధనం శాశ్వతం కాదు. మా జీవితంలో ఎందరినో చూసాం మేము. అతి ధనకుడిగా ఉన్న వాళ్ళు బీదరికంగా అడుక్కునే స్థితికి దిగజారిపోయిన వాళ్ళని కూడా చూసాం. ధనం ప్రాముఖ్యం కాదు. ఆ గర్వం నేను నాశనానికి మూలం చేస్తుంది. ఆ గర్వం నేను పైకి ఎత్తకుండా అణిచివేస్తుంది. నీతిగా యథార్థంగా ఉన్న దాంట్లో కలిగింది నువ్వు తిని ఇతరులకు పెట్టు. నీ కలిగిన దాంట్లో నువ్వు చేయి, ఇతరులకు సహాయం చేయి. నువ్వు కలిగిన దాంట్లో తృప్తి కలిగి నీతిగా యథార్థంగా జీవించు. చిగురాకు వలె మన జీవితం చిగురుస్తూనే ఉంటుంది. హల్లెలూయా. మన జీవితం చిగురించాలి. నూతన సంవత్సరంలో దేవుని యొక్క తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా ఆత్మీయంగా చిగురించాలి. దానికి నిదర్శనం నీ నవ్వే. చిగురు నీ నవ్వు. కీర్తనలో 49వ కీర్తన 6వ వచనం చూడమ్మా. కీర్తనలు 49 6వ వచనం. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. కీర్తనలు 49వ తమ ఆస్తియే ప్రవక్తమని ప్రవకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి తమ ధన విస్తారమును బట్టి పొగుడుకుని వారికి నేలలా భయపడవలెను. నేనేలా భయపడగలను? వారు ఏం చేస్తారు? తన ఆస్తి ధనమును బట్టి విస్తారము బట్టి ఏముంటదంటే వాళ్ళు అదే శాశ్వతమని పోగొట్టుకుని వారికి నేను ఎలా భయపడవలేను? మరొకసారి, తమ ఆస్తియే ప్రవకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగుడుకుని వానిని నేను ఎలా భయపడతా? వాడు పొగుడుతాడు. మన విస్తారమైన ఆస్తిని బట్టి, సంపదను బట్టి వాడు పొగుడుతూనే ఉంటాడు. నేను ఎలా ఆయనకు భయపడుతున్నాను? వాడు భయపడాలి తప్ప దేవుడు కాదు. ధనము చూసి, ఆస్తిని చూసి, పేరు చూసి, ప్రఖ్యాతలు చూసి మానవుడు భయపడతాడేమో కానీ దేవుడు భయపడేవాడు కాడు. ఆలోచన చేయి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. 10:21. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఎవడు వీడు? యవనస్తుడు. పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలి అని ఒక ధనవంతునికి డౌట్ వచ్చేది. వారిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది, ప్రభు మధ్యలో, యవనస్తుడి మధ్యలో. ధనము కలిగి ఉన్నవాడు దేవుని రాజ్యములో ప్రవేశించడు. నువ్వెంత డబ్బు సంపాదించినా ఇహలోకంలో నువ్వు ఆనందపడవచ్చేమో కానీ, సంతోషపడవచ్చేమో కానీ, నీ డబ్బును చూసి నువ్వు గర్వపడవచ్చో కానీ, పరలోకం ఉన్న రవ్వంత చోటు కూడా నీకు లేదు. ఎందుకంటే ఈ ఆస్తిపరుడు నువ్వు నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ తల్లిదండ్రుల సన్మానం. దేవుడు ఆయనతో సూటిగా ఏం మాట్లాడాడో అవన్నిటికీ సమాధానం ఇస్తూ వస్తున్నాడు. కానీ ప్రభు అంటాడు, చివరిగా నీకు ఒకటి కొదువై ఉందయ్యా, నీకున్న ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అంటాడు. అది సాధ్యమవుద్దా? సాధ్యం కాని పని అది.
వాడు మిగులు ఆస్తిపరుడు కనుక తన హృదయంలో నొచ్చుకొని ప్రభువును వదులుకున్నాడే తప్ప ఆస్తిని వదులుకోలే. అలాంటి వానికి పరలోకంలో రాజ్యం ఉందా? అలాంటి వానికి పరలోకంలో చోటు ఉందా? అలాంటి వారి విషయంలో దేవుడు చాలా కఠినంగా ఉన్నాడు. ఒంటే సూది బెజ్జములో దూరినా దూరుతుంది, కానీ దేవుని రాజ్యంలో ధనవంతునికి చోటు లేదు. చాలా కఠినంగా ఉన్నాడు. ఆ కింద చదువుకుండా పోతే ఇవన్నీ అర్థాలు వస్తాయి మనకి. ధనవంతునికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆ యవనస్తునితో చాలా చక్కగా మాట్లాడాడు. ఆయన మాటల్లో మాటలు కలిపాడు, దానికి సమాధానం ఇచ్చాడు. ఆ ఆస్తి దేవుని రాజ్యములోనికి రాదు. ఆ మిగులు ఆస్తి ఆయన సన్నిధికి నడిపించబడడు. వాడు గర్విష్ఠుడుగా, మాస్టర్కి కొన్ని డబ్బులు ఇచ్చారా, నా కొరకు ప్రార్థన చేస్తాను చెప్పేవాళ్ళు లేరా? సంఘానికి రాడు, సహవాసానికి రాడు, ఒక గృహకుడిలకు రాడు, పేరుకు రాడు, ఎక్కడ ఏం జరిగినా రాడు. మన దగ్గర ఉన్నది డబ్బు, అహం. ఇచ్చేస్తే, కలెక్షన్ ఇచ్చేస్తే చాలు, పాస్టర్ నా కొరకు. ఎస్, దైవజనుడు నీవు ఇచ్చిన కానుకను పుచ్చుకుంటాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. కానీ నిన్ను ఆశీర్వదించే దేవుడు నిన్ను ఆశీర్వదించాలిగా. ఏ రకమైన జీవితం నువ్వు కలిగి ఉన్నావు ఆయన చూడట్లేదా? అంతగా నీ బిజినెస్లో ఏమైపోయారు? ఎమీలను చూసినాం, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని చూసినాం, డబ్బు సమకూర్చున్న వారిని. ఇవన్నిటికీ నిదర్శనం కరోనా వైరసే. ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. పేరు, డబ్బు, ఆస్తి, హోదా, చివరికి రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళే. దశాబ్దాల శబ్దాల పాటలు పాడి ఆ పాటల క్రేజీని పెంచిన బాలసుబ్రహ్మణ్యం లాంటి అటువంటి వాళ్ళే ఎన్నో దశాబ్దాలు పాటలను ఎన్ని చేసినా, డబ్బున్నా ఏమున్నా వైరస్ వచ్చిందంటే కష్టమే. ఏం చేయలేకపోయారు. డబ్బున్నా, బంగారం ఉన్నా, వెండి ఉన్నా, పేరున్నా, ప్రఖ్యాతులున్నా, పొలములున్నా, ఇండ్లున్నా, కార్లు, బిల్డింగ్లు ఎన్ని ఉన్నా కూడా అడ్డు పెట్టినా ఏం జరగలే. లేరంటారు అలాంటి వారు. కోక్కులలుగా వెళ్ళిపోయారు. దేవుని ఉచితమైన కృప ఎవరి మీద అయితే ఉండో వాడు చిరకాలం నిలబడతాడు. దేవుడు ఆయుష్కాలం ఇచ్చేంత వరకు. యవనస్తునికి ఛాన్స్ ఇచ్చాడు. నువ్వురా, నన్ను వెంబడించు. ఆయన వెనకాల ఉంటే ఈ ఆస్తి కంటే విలువైన ఆస్తి అది. ఆ బైబిల్లో ఆయన గురించి ఇంకొక చాప్టర్ ఉంటుండేనేమో. దేవుని అనుసరించిన యవనుడు తన ఆస్తిని పొడగొట్టుకొని ఆయన పిలుపుకు లోబడిన వాడని ఇంకొక చాప్టర్ పొడిగించేవాడేమో. ఆ ఛాన్స్ లేకుండా పోయింది. చేతులారట పరిశుద్ధ గ్రంథంలోనే ఛాన్స్ లేకుండా పొడగొట్టుకున్నాడు. ఒక ఆరాధన క్రమంలో ఆయన ముచ్చట మనకు వచ్చేది, ఆయన సబ్జెక్ట్. చివరికి ఏమైంది? హృదయంలో నొచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆస్తిపరుడు, ధనికుడు. మొదటి తిమోతిలకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయం. ఆరో అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకముంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని నమ్మకముంచుమని ఆజ్ఞాపించుచున్నాం. పౌలు గారు చాలా చక్కగా అక్కడ చెప్తున్న విషయం తిమోతితో.
చాలా చక్కటి మాట అది, చాలా చక్కటి మాట. ఇక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఏమంట 17వ వచనం మనం చదువుకుంది. ఇహమందు ధనవంతులైన వారు ఇహమందు అనగా ఇప్పుడు, ఈ స్టిల్ నౌ, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అస్థిరమైన గర్వం ఎప్పుడు వస్తుందండి? గర్వం కొంచెం పేరు, కొంచెం డబ్బు, కొంచెం హోదా, నాది, నేను. ఆయన కనుచూపు ఒక్కటి నీ మీద ఉందనుకో, నీ బలం ఎక్కడ, జ్ఞానం ఎక్కడ, ఈ నా అనేది ముచ్చటెక్కడ? ఇంత గర్వం పనికిరాదు. ఆయననే లేకపోతే ఈ సర్వ సంపదన నీకు వచ్చా? లోకంలో చాలామంది ఉన్నారు. పర్టికులర్గా నా విషయంలో మనం మాట్లాడాలి. ధనం విషయంలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఏం కావదంటే గర్వం అనేది రాకూడదు. నువ్వెంత సంపాదించినా అణిగి మెనిగిన జీవితం కలిగి ఉండాలి. నాకేం లేదు బ్రదర్, ఎంత ఉన్నా కూడా కొంతమంది లేరనపోవద్దు. ఎంత సింపుల్ సిటీ, ఎంత సింపుల్గా వెళ్తూ ఉంటారంటే వాళ్ళకి ఆస్తులు కుక్కలుగా ఉండొచ్చు, కానీ వాళ్ళ కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇలా. సింపుల్ సిటీ, ఆర్భాటం ఉండదు. రాహుల్ గాంధీని చూడండి, అదే వైట్ టీషర్టు, అదే పాయింట్. అట్లాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ సో ఒక సింపుల్ మనుషుల్లో కలిసిపోతాడు. ధనవంతుడే, ఆస్తిపరుడే, పేరుంది, భారతదేశానికి ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తి. సింపుల్ సిటీ. చెప్పుల దగ్గర పోయి కూర్చుంటాడు, హోటల్లో పోయి కూర్చుంటాడు, ఓ దుకాణంలో పోయి కూర్చుంటాడు, ఓ కటింగ్ బార్బర్ షాప్లో పోయి కూర్చుంటాడు. చాలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటాడు. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. లేరనొద్దు ఇలాంటి వారు. సింపుల్గా అన్నీ ఉన్నా కూడా అణిగి మెనిగి ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి మన స్థాయి ఎక్కడుంది? మన చోటు ఎక్కడుంది ప్రభులో? కొంతమంది మధ్యలో వచ్చేస్తుంది ఆస్తి, ధనాపేక్షతో సంపాదించుకుంటారు 4. వాళ్ళ గర్వాన్ని చూడొద్దండి, ఇంకా వాళ్ళ స్టైల్ చూడొద్దండి. ఇంకా మాది పుట్టుకనే ఇదో, మా జీవితమే అన్నట్టుగా మాట్లాడతారు. కళ్ళ ముందు వాళ్ళ జీవిత చరిత్ర చూసిన వాళ్ళం, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కళ్ళ ముందులో చిన్న రూమ్లలో కిరాయిలు ఉండి 4 సంపాదన వచ్చి 4 రూపాయలు సంపాదించి 4 వెనక వేసుకోవాలి. ఒక సొంత ఇల్లు కట్టుకొని వచ్చిన బిల్డింగ్ కట్టుకుంటే ఇక గర్వం ఎట్లుంటుంది? మా చిన్నప్పటి నుంచి ఇంతేనండి మేము అన్నట్టుగా చెప్తే, కళ్ళ ముందు మనం చూసాం, వాళ్ళ స్థితిగతులు తెలుసు. అయినా మన ముందల్నే ఆ హాంబం ఉంటుంది వాళ్ళకి. సింపుల్ సిటీ ఉండదు. ఎంత ధనము కలిగి ఉన్న దేవుని వాక్యం సెలవు వస్తుంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుమని ఆజ్ఞాపించిన దేవునికి స్తోత్రం. ఈరోజు తినటానికి తింటాం, బగా తినేస్తాం, కానీ డైజెషన్ కావాలిగా, అరుగుదల కావాలి కదా. పెడతారు, ముక్కల మీద ముక్కలు పెడతారు. కొంతమంది వద్దు అంటారు. ఎందుకు తెలుసా? నాకు ఆ పవర్ లేదండి అంటాడు. ఇంక మస్తీ ఆస్తిపరుడే. అనిల్ అంబానీ అలా అన్ననా, వాళ్ళ కొడుకు మొన్న వివాహం జరిగింది కదా,
పేరుంది, డబ్బు ఉంది. నేడు వాడుతున్న మనం జియో ఫోన్ వారే నడుపుతారు. కుమారునికి తొందరగా వివాహం జరిగించాడు. 100 కోట్లు ఖర్చు పెట్టాడు. చలి అంటే పడదు, ఏసీ పడదు, బాగా తులకాయగా లావుకుంటాడు పిల్లోడు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కానీ డబ్బు ఉంది, పేరు ఉంది, సర్వసంపదన ఉంది. ఏం లాభం? వివాహం జరిగింది. గట్టిగా తినలేడు, పండుకోలేడు, ఒక చల్ల గాలిలో తిరగలేడు, ఏసీలో కూర్చోలేడు. ఎన్ని అనారోగ్యానికి పాలైనవి. డబ్బు ఉన్నవాడే, పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడే. చివరి పరిస్థితి ఏంటి? ఒక ఏసీలో కూర్చోలేని పరిస్థితి, చల్లగాలిలో తిరగలేని పరిస్థితి. నీవు ఈరోజు హ్యాపీగా నువ్వు చల్లగాలిలో తిరుగుతున్నావు, అన్ని కాలాల్లో నువ్వు జీవిస్తున్నావు, ఆనందంతో సంతోషముతో నీ పిల్లలతో. అది దేవుని వరం కాదా? దేవుని కృప కాదా? దేవుడిచ్చిన అందుకే 2వ లైన్లో చూడండి, అక్కడ నమ్ముట కంటే సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేస్తున్నాడు. అన్నీ అనుభవించటానికి, ఆరోగ్యాన్ని అనుభవించడానికి, తిండి ఎలగటానికి, ఉద్యోగం వెళ్ళటానికి, ప్రయాణం చేయడానికి, సమస్తాన్ని ఆయన మనకిస్తున్నాడు. ధారాళంగా అనుభవిస్తున్నావు. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు, 24 అయిపోయింది, 2024, 2025 వచ్చాం కదా. ధారాళంగా అన్నీ అనుభవిస్తున్నాం. కొంతమందికి ఆ అనుభవం దొరకలేని పరిస్థితి. అన్నీ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతం. ధారాళముగా దయచేయ దేవుని అందే నమ్మకముంచుమని ఆజ్ఞాపించు. దేవునికి స్తోత్రం. ధనాపేక్ష వలన మానవుడు అత్యంత ప్రమాదకరమైన అలవాట్లలో ఇది ఒక అలవాటు. గమనించండి. చివరిగా ఒక మాట చెప్పు, నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూడమ్మా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను, అది కాలువల వలె ఊరున దాని వేళ్ళు తన్నును, వేట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. ఇదేది యోరున నాటబడినదైన చెట్టు, దానికి కాలువ దగ్గరలో ఉంది, తన యొక్క వేర్లు లోపలికి తెచ్చుకొని పోతాయి. సంవత్సరంలో ఒక సంవత్సరంలో కొంతకాలం వర్షము లేకపోయినా దాని పంట ఫలం ఆగదు, అది చిగురించేదాగదు. అందుకని వాక్యానికి నమ్మకంగా మనం జీవించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దేవుని సన్నిధిలో ఉంటే, ధనాపేక్ష ఆశ కలిగి లేకుండా దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించినట్టయితే, నాటబడినదైతే, అది కాలం వలన యోరున దాని వేర్లు తన్నును ఇంకా లోపలికి దోచుకొని వెళ్తే తప్ప బయటికి రాదు. ఆత్మీయ స్థితిలో ఈ నూతన సంవత్సరంలో నీ ఆత్మీయ స్థితి అనే వేరు లోపలికి ఇంకా తన్నుకొని వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మీయతలో అటువంటి వాడే మరి భయపడడు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున అది చింత చేయదు. వర్షం లేకపోయినా చింత చేయదు, డబ్బు లేకపోయినా పేరు ప్రఖ్యాతం లేకపోయినా, అయా నీకు ఏది లేకపోయినా అది చింతపడదు. గాడ్ ఈస్ దేర్ అంటాడు. దేవుడున్నాడు. తగిలించి చూడండి మీరెవరన్నా. ఒక బీదవాణి కానీ, ఒక మధ్యవర్తి క్రైస్తవుని కానీ, క్రైస్తవురాలని కానీ తగిలించి చూడండి. ఏమండి బ్రదర్, ఏమి డబ్బు లేదు, మీ అబ్బాయి మాకు అవన్నీ చింత లేదండి, దేవుడున్నాడు. హల్లెలూయా. నవ్వుతూ ఆన్సర్ ఇస్తారు.
పేరు లేకపోయినా, డబ్బు లేకపోయినా, ప్రఖ్యాత లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, హోదా లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, చివరిగా వాడు ఏమై ఉన్నా క్రైస్తవుడు దేవుని నమ్ముకున్నా మాత్రం వాడు చింతించాడు. వాడు అంటాడు కదా, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఏ కాలమైనా వాడు ఫలించగల అలవాటే వాడిలో ఉంటుంది. చిగురించి అలవాటే వానిలో ఉంటాడు. అందుకే మరి 9వ వచనంలో ఇంకో మాట అంటది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు ప్రశ్నించు. హృదయము అన్నిటికంటే, అందుకే ధనాపేక్షలను వెళితే ఎటు తీసుకుపోతుందో ఒక వ్యాధి కుంపది. దేవుని సన్నిధిలోనూ నిలబడి మరి యోనినా నాటబడినదై మరి దాని ఎదుట నీవు ఏ భయం లేకుండా దాని ఆకులు పచ్చగాను, వర్షం లేని సంవత్సరంలో చింత నొందదు, కాపు మనదు, ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. వర్షం లేదు, నాకు నీళ్ళు లేవు అని బాధపడదు. ఎందుకంటే అది నీళ్లు ప్రవహించే చోటు, ఆహారం ఉండే చోటు, ఆత్మీయ జ్ఞానం ఎక్కడ ఎదుగుదల ఉందో అక్కడ నడుస్తుందో ఆత్మీయ జీవితాన్ని బట్టి అది ఎప్పుడూ చిగురుస్తూనే ఉంటుంది. హల్లెలూయా. దేనికి చింత చేయదు. అందుకే మరి రేపటి విషయంలో మళ్ళీ వేరే సబ్జెక్ట్తో మనం ముందుకు వెళ్దాం. దేవుడు నేటి దినం వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన విడికిలలో కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాల వేళ నూతనమైన వాక్యం ద్వారా ధనాపేక్ష లేకుండా ప్రభా నీ సన్నిధిలో ఎవరున్నా నాటబడదు. కాలంలో వర్షం లేకపోయినా చింత లేకుండానైనా చిగురించే కాలాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు సంవత్సరాలు మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఎత్తుబడిన వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి నాటింపచేసి హృదయానుసారమైన తీర్మానాలు తీసుకొని నీ వాక్యానికి లోబడిన మనస్సును గ్రహించి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. బేతేలు క్రీస్తు వంగం ద్వారా ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ యొక్క కూడికను దినదినం అంచెలంచెలు ఆశీర్వదించి నేను కృపలో భద్రపరచమని, ఎందరైతే వాక్యాన్ని విన్నానో వారినందరినీ కూడా నీ కృపలు ఆదరించమని, మమ్మల్ని మా కుటుంబాన్ని పేరు పేరున మా యొక్క రక్త సంబంధం బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించగలరని యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.